హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై సాయి ప్రసాద్ రాయల్ గార్డెన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ చిన్న విత్తనాలను చూస్తుంటే కొన్ని నెలల్లో ఇంత పెద్ద వంకాయలు, బీరకాయలు, పలు రకాల కూరగాయలుగా మారుతాయని అనిపించకపోవచ్చు. కానీ సరైన పద్ధతిలో పెంచితే ఒకే మొక్క నుంచి ఎన్నో తాజా వంకాయలను అలాగే బీరకాయలను కూడా కోయవచ్చు. ఈరోజు విత్తనం నుంచి హార్వెస్ట్ వరకు మొత్తం ప్రయాణాన్ని మీతో పంచుకుంటాం. స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూస్తారు కదా. ముందుగా మంచి నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి. చూడండి, ముందుగా OWDC ద్రావణంలో ఒక రోజంతా విత్తన శుద్ధి కోసం నానబెట్టి ఉంచుకోవాలి. ఆ తరువాత చూసారా, ఇందులో బీర, ఆగాకర, కాకర, నేతి బీర, ఆనప విత్తనాలు అన్నీ చూడండి ఇందులో ఉన్నాయి, చూస్తున్నారా. అయితే ఆరోగ్యకరమైన విత్తనాలనే బలమైన మొక్కలుగా వస్తాయి కాబట్టి వీటిని మనం ఎంచుకునేటప్పుడే మంచి ఎంపిక చేసుకోవాలి. విత్తనాలను ఎలా విడివిడిగా నాటుకోవాలనేది సుమారు 7 నుంచి 10 రోజుల్లో మొలకలు కనిపించడం కూడా ప్రారంభం అవుతుంది. ఈ మొక్కలు కొంచెం పెరిగిన తర్వాత గ్రో బ్యాగ్ లేదా పెద్ద సైజు కుండీల్లో నాటుకోవాలి. రోజుకు కనీసం 6-7 గంటలు సూర్యరశ్మి పడేలా కూడా చూసుకోవాలి. సేంద్రియ ఎరువులు, వర్మీ కంపోస్టు అలాగే కిచెన్ వేస్ట్తో తయారైన ఎరువులను సమయానికి ఇచ్చామంటే మొక్కలు బలంగా పెరుగుతాయి. అయితే ఇక్కడ చూస్తున్నారా, మనం ఈ విత్తనాలు నానబెట్టిన విత్తనాలను విడివిడిగా ఒక్కొక్కటిగా చక్కగా మన సాయిల్లో నాటుకుందాం. చూస్తున్నారు, ఒక్కొక్కటి విడివిడిగా నాటుతున్నాను. ఇక్కడ చూసారా, ఈ ఫుల్ డ్రమ్లో సగానికి కట్ చేసి ఈ విధంగా మట్టి మిశ్రమం నింపుకొని ఆకుకూరల కోసమని దీన్ని ఈ విధంగా తయారు చేసుకున్నాను. వర్మీ కంపోస్టు, కిచెన్ వేస్ట్, మట్టి మిశ్రమం అన్నీ కలిపి తయారు చేశాను. ఇందులో ఈ పాలకూర విత్తనాలను నాటుకుందాం. చూడండి, ఇలా విధంగా విడివిడిగా నాటిన తర్వాత ఆ చుట్టూ ఉన్నటువంటి మట్టిని ఒక 1/2 ఇంచ్ లేయర్గా ఇలా వేస్తాము. ఇప్పుడు చూడండి, మన మొక్క అందంగా ఎంత పెద్ద పెద్ద నల్ల వంకాయలతో నిండిపోయిందో, నల్ల తెల్ల వంకాయలతో నిండిపోయిందో చూసారా. ఇవి కోయడానికి సరైన సమయం వచ్చింది. ఇప్పుడు చూడండి, మన మొక్క చూడండి ఎంత అందంగా పెద్ద పెద్ద నల్ల వంకాయలతో నిండిపోయిందో చూసారా. ఇవి కోయడానికి సరైన సమయం వచ్చింది. వంకాయలను ఇలా లాగి తీయకుండా ఇలా కత్తిరితో కోస్తే మొక్కకు ఎలాంటి డ్యామేజ్ ఉండదు. ఇలా ఒక్కో వంకాయ కోస్తుంటే నిజంగా రైతుకు వచ్చే ఆనందం మనకు వస్తుంది. అందుకే రైతే రాజు అన్నారు అనుకుంటా. మన గార్డెన్కు మనమే రాజు, మనమే మంత్రి. ఇది నిజం అన్నవారు ఎస్ అని కామెంట్ పెట్టండి. మన ఇంట టెర్రస్లో పండించిన ఈ తాజా వంకాయలకు మార్కెట్లో దొరికే వంకాయలతో పోలిస్తే మనం ఆర్గానిక్గా పండించడం వల్ల రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. మన శ్రమకు దక్కే అసలైన ఫలితం ఇదే కదా. మీరు కూడా ఇంటి ఆవరణలో 1 లేదా 2 వంకాయ మొక్కలు పెంచండి. కొద్దిపాటి శ్రద్ధతో మీ కుటుంబానికి తాజా ఆరోగ్యకరమైన ఇలాంటి ఆకుకూరలు, కూరగాయలు మీరే పండించవచ్చు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మరో మంచి గార్డెనింగ్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై జవాన్, జై కిసాన్. మనకి నల్ల వంకాయలు కూడా ఆరోగ్యం వచ్చాయి కదా.